नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन आज की ताज़ा खबर ये है, आरएसएस గతంలో జూన్ 25 1975లో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో శ్రీమతి సోనియా గాంధీ అయితే ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీ పెట్టి ఎవరు కూడా సరిగ్గా టైం మీద ఆఫీసులకు వస్తలేరు, ప్రజల సమస్యలు తెలుసుకుంటలేరు అని ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. దానివల్ల కొద్దిగా మూవ్మెంట్ జరిగింది. దాని మీద వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యం కాదని వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలంతా గొడవ చేయడం జరిగింది. దానివల్ల 1977లో ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. భారతదేశంలో కాంగ్రెస్ కూడా చాలా దగ్గరలో ఓడిపోవడం జరిగింది. కానీ 77 నుంచి 80 వచ్చే లోపల ఇందిరాగాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ సంజయ్ గాంధీ నాయకత్వంలో 1980లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఎట్లున్నదంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయింది. అంటే ప్రజలు ఏదైతే విశ్వాసం మీద మళ్ళా ఇందిరాగాంధీ ఉంటేనే ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఎమర్జెన్సీ అంటే అది చీకటి రోజు ఎప్పుడైపోయింది? 80లో గెలిచినప్పుడే అయిపోయింది. మళ్ళీ దాన్ని చీకటి రోజు అని రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఇదే పని పెట్టుకున్నారు. ఇందిరాగాంధీని ఏ విధంగా ఏది అబాస్పాలు చేయాలి, కాంగ్రెస్ నేతృత్వాన్ని దెబ్బగొట్టాలని ఒక కొత్త నాటకం ప్రజల ఇష్యూలను మరిపించడానికి మళ్ళా ఇందిరాగాంధీని ఏది వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడడము ఎంతవరకు న్యాయం అంటున్నా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ తీర్పు ఇచ్చినా ప్రజల తీర్పే ఇంపార్టెంట్. దేశంలో దేశ ప్రజలందరూ ఇందిరాగాంధీని గెలిపించిరా లేదా? మళ్ళీ మీరు ఈనాటికి కూడా గతంలో మీ గుజరాత్లో ఇన్సిడెంట్ జరిగిందా లేదా? ఎంతమంది చనిపోవడం జరిగింది, ఎన్ని ఇండ్లు తలిగిపోయినాయి. కానీ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మేము ఎక్కడన్నా మాట్లాడుతున్నామా? మీరు ఎందుకే బాబు ఈ ఎమర్జెన్సీ పట్టుకొని నేను ఇన్ని రోజులు జైలుకు పోయినా, నేను రోడ్ల మీద వండుకున్నా, నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా, ఈ కొత్త ఏదైతే పాత సంస్కృతిని ఎందుకు సోనియా గాంధీ మీద పెడతారంటూ నేను అనేది ఏంటంటే ప్రజలు విశ్వాసంతో 3 ఏళ్ల లోపల 77లో ఓడిపోయింది నిజమే. కానీ మళ్ళా అదే ప్రజలు 80లో వస్తే కాంగ్రెస్కు బలమైన నాయకత్వం ఇవ్వడానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయిన తర్వాత ఇక నీవు ఎమర్జెన్సీ గురించి మాట్లాడొద్దు అంటున్నా. మేము మాట్లాడుతున్నామా? గుజరాత్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ రోజులలో? ఇదే నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగింది. కానీ కోర్టు తీర్పిచ్చిన తర్వాత మేమేమంటలేము. మీరెందుకే మాటికి ఎమర్జెన్సీ మాట్లాడతారు? ఇది కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి, కాంగ్రెస్ను బదనాం చేయడానికి, ఇందిరాగాంధీని అవమానపరచడానికే ఈ నాటకం నడుస్తుంది. ఇప్పటికన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులను కోరుతున్నా, ఈ ఎమర్జెన్సీ దుకాణం బంద్ చేయండిరా బాబు. మీ నాయకుడు అన్నాడా లేదా? హోమ్ మినిస్టర్ ఏమన్నాడు? రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేసిండా లేదా? 6 సార్లు ఆయన పేరెత్తి మీరు దేవునన్న జ్ఞాపకం చేస్తే స్వర్గానికి పోతారు, ఇది ఒక ఫ్యాషన్ అయింది అన్నారు. ఏం మాట్లాడతారా బాబు? మీకు ప్రజల సమస్య తెలుసుకో. ఇవాళ అదే మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ నువ్వు 10 ఏళ్ళు ఉన్నాం, 3 సార్లు కలిసిన మా జనాభా ప్రాతిపదికంగా హయ్యెస్ట్ మా జనాభా ఉన్నది, దాని ప్రకారంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నావు, ఇయ్యలే. అదేవిధంగా నువ్వు ఇంకోటి ఏం చేసినావు? కులగన జరపమన్నావు, కులగన జరపలే. అదే రాహుల్ గాంధీ అన్నాడు వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అంతటితో ఆగలే. ఇట్ ఈస్ ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు దాని ప్రకారంగా వారికి న్యాయం జరగాలన్నారు. 90% ఉన్న జనానికి
10%లే ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ ఎమర్జెన్సీ ఇష్యూను ఇప్పటితో ఆపుండ్రా బాబు. ప్రజల తీర్పే హైయెస్ట్ తీర్పు, దానికి ఏది లేదు, సుప్రీంకోర్టు లేదు, హైకోర్టు లేదు. అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇందిరాగాంధీని బ్లాక్ డే ఏది ఎమర్జెన్సీ అంటున్నారు. దీన్ని ఆపండి. ఇది ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది కొత్త నాటకం. ఏదైతే బీజేపీతో అసోసియేట్ అయినటువంటి పార్టీలు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగన జరుపుతుండు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండు. దానికి ఇవాళ కూడా కొత్త కార్యక్రమం. రోజు ఒక నాయకుడు 42% ఎట్లిస్తారో చెప్పండి. అరే ఇస్తున్నాం రా బాబు. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాడు, దానికి కట్టుబడి ఉన్నామన్నాం. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎందుకు? రేపటి నుంచి మొన్నటి వరకు మేము ఎందుకు ఆపినాం? హైకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఆపినాం. హైకోర్టు క్లియర్ ఇచ్చింది. ఏది సెప్టెంబర్ లోపల ఎన్నికలు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ 2 నెలల టైం ఇచ్చింది. 2 నెలలు తప్పనిసరిగా ఏది లోకల్ బాడీలలో బీసీలకు, ఎస్సీలకు ఏ విధంగా రిజర్వేషన్, మైనార్టీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చేది నిర్ణయం అవుతుంది. దాని ప్రకారంగా తప్పనిసరిగా ఏది ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ అది దిక్సూచి యావత్ భారతదేశంలో ఎవరు చేయని పని మేము చేసినాం. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ మాటను తిరసా వహించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ 42% కూడా తప్పనిసరిగా అమలు చేస్తాం. దానికి ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. అందరం కూడా బీసీ నాయకులు, కాంగ్రెస్ ఉన్నోళ్ళు ఈ జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు చెప్తున్నా, ఈ ఎమర్జెన్సీ బంద్ చేయండిరా బాబు. ఎన్ని రోజులు ఎమర్జెన్సీ అని చెప్తారు? ప్రజలు తీర్పిచ్చిందిరా బాబు. 3 ఏళ్ల లోపల మళ్ళీ అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది. దున్నేవాడికే భూమి ఇచ్చింది. బ్యాంకు నేషనలైజ్ చేసింది. అందుగురించి ప్రజలు అన్నారు ఇందిరాగాంధీ మా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తుందని. తీర్పు ఇచ్చినాక కూడా మరి పాత రికార్డు తీసుకొచ్చి పెట్టి దానికి రోజు ఒకరు, నేను ఇన్ని రోజులు జైల్లో ఉన్నా, నేను ఇన్ని రోజులు బయట పడుకున్నా, ఇంట్లోకి వెళ్ళిపోయినా, ఇవన్నీ బంద్ చేయండిరా బాబు. ప్రజలు ఇచ్చిన తీర్పే ఫైనల్. ఆ ఫైనల్ను మీరు తప్పుదోన పట్టివద్దు అనేది నా ఉద్దేశం. అదేవిధంగా రేపు మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా ఏది పీవీఆర్ సినిమా థియేటర్లో పెడుతున్నాం. దానికి మీడియాతో పాటు మా శాసనసభ్యులు, మా పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, అన్నా నువ్వు కేవలం మీడియా కాదు ఎమ్మెల్యేలను కూడా విలువన్నాడు. దానికి మా హరి తప్పనిసరిగా అందరికీ మెసేజ్ ఇస్తారు. 4 గంటలకు రేపు సాయంత్రం పీవీఆర్ సినిమాలో 2 గంటల సినిమా తప్పనిసరిగా చూస్తే ఇవాళ ఆడపడుచులు ఏదైతే భర్తను చంపుతున్నారు, అదేవిధంగా బిడ్డ తల్లిని చంపుతున్నారు. ఆనాడు ఉండే ఆచారం ఎట్లుండే, ఆలు మొగలు కలిసి ఉండి దేశానికి ఒక దిక్సూచి తయారైనరు. మహిళలకు చదువు నేర్పించిండ్రు. తప్పుడు సంస్కారం ఉంటే బొంగడు చచ్చిపోతే ఎంటికలు తీసే ఆచారాన్ని బంద్ చేసిండ్రు. అదేవిధంగా బావుల దగ్గరికి నీళ్లకు రానికుంటే ఈ అన్టచబిలిటీని కూడా దూరం చేసిరు. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలవాలని అందులో ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా దీంట్లో గ్రామాలలో సెమినార్లు పెట్టాలి. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నక్సలైట్లను చంపితే మీరు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎట్లా చంపినారు అంటున్నారు. ఇదేం వాతావరణం? దీని మీద కూడా హ్యూమన్ రైట్స్ తప్పనిసరిగా స్పందించాలి. వాళ్ళే కాదు, ఇంటలెక్చువల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుడు దాన్ని మనం మూవ్ అవ్వాలంటే ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది. మేము తప్పనిసరిగా అన్ని జిల్లాలలో తిరిగి ఈ చెడు సాంప్రదాయాన్ని, ఒకప్పుడు ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య యముడు ఎత్తుకపోతుంటే నా భర్తని కాపాడండి అంటున్నారు. ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆ 18th సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
బడుగు బలహీన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా నంబర్ 1 సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని, మహిళలకు ఉండే గౌరవం వాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండే గౌరవం ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి, భార్యాభర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రులకే చంపేస్తే, తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది. ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి. మీరు లవ్ అఫేర్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకొని, ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత భర్తను ఏ విధంగా చంపాలని మహిళలే ఏదో పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు. దీని మీద నేను ఏది లేవు, ఇదైతే మన ఏది హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బంద్ కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా. అన్నిటికంటే మించింది ఏంటంటే ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. పూలే సినిమా బోలానా 4 బజే రేపు 4 o'clock అట్ PVR సినిమా. ఆల్ మీడియా మిత్రులు రావాలి. దీంతో పాటు శాసనసభలకు కూడా చెప్పిండు, హరిప్రసాద్ వాళ్ళకు కూడా చెప్తాడు. మీరు అందరూ వచ్చి ఆ సినిమా తిలకరిస్తే మీకు కూడా మంచి ఆలోచన చేస్తుంది. మీరు కూడా సమాజంలో ఈ విధంగా ఉండాలని ప్రజలకు చెప్పాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.